హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'మారిసన్'. ఫహద్ ఫాజిల్ అండ్ వడివేలు గారు లీడ్గా, సుధీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే, ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ పేరు దయ అండ్ అతను ఒక దొంగ. వడివేలు గారి క్యారెక్టర్ పేరు వేలాయుధం. ఆయన ఒక అల్జిమర్స్ పేషెంట్. ఒకరోజు మన దయ దొంగతనానికి ఒక ఇంటికి వెళ్తాడు. అక్కడ మన వడివేలు గారిని చైన్తో విండోకి కట్టేసి ఉంటారు. అది చూసి షాక్ అవుతాడు దయ. అప్పుడు మన వేలాయుధం, నన్ను విడిపించు, నేను బయటికెళ్ళాక నీకు మనీ ఇస్తాను అంటాడు. డబ్బు కోసం దయ అతన్ని బయటికి తీసుకెళ్తాడు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తూ ఉండగా బ్యాలెన్స్లో 25 lakhs ఆయన అకౌంట్లో ఉన్నది చూసి ఎలా అయినా ఆ డబ్బులు మొత్తం కొట్టేయాలి అనుకుంటాడు దయ. సో దానికోసం ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటి అంటే, మీరొక్కటే ఏం వెళ్తారు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తా అంటాడు. దానికి వేలాయుధం, అదే వడివేలు గారు కూడా సరే అంటారు. అలా వాళ్ళ రోడ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుంది, మధ్యలో ఏం జరుగుతుంది, కూల్గా వెళ్తున్న ఆ స్టోరీలో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఆ ట్విస్ట్ ఏంటి, రోడ్ ట్రిప్లా స్టార్ట్ అయ్యి క్రైమ్ థ్రిల్లర్లా ఎలా మారుతుంది, అసలు ఇంతకీ ఇద్దరిలో హీరో ఎవరు, విలన్ ఎవరు, లాస్ట్కి ఏమవుతుంది అనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే, ముందుగా వడివేలు గారు అండ్ ఫహద్ ఫాజిల్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అయింది. పర్ఫార్మెన్సెస్ కూడా బాగా చేశారు అండ్ మేకింగ్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్లో వడివేలు గారు బాగా చేశారు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది అండ్ కొన్ని సీన్స్ ఫన్నీగా నవ్వు తెప్పిస్తాయి, అలానే కొన్ని ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇక నెగిటివ్స్ అంటే, ఎప్పుడైతే ట్విస్ట్ తెలుస్తుందో స్టోరీ ప్రెడిక్టబుల్గా అయిపోతుంది అండ్ అక్కడ నుండి స్లోగా అనిపిస్తుంది. అండ్ ఒక మంచి ఎమోషనల్ రివీలింగ్ సీన్ ఉంటుంది, అదే ఇంపార్టెంట్ సీన్. బట్ ఆ సీన్ చేసిన ఆర్టిస్ట్ చాలా ఆర్టిఫిషియల్గా చేయడం వల్ల అంత ఇంపాక్ట్ రాలేదు. తెలుగులో సాంగ్స్ కూడా అంత బాలేవు. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, సూపర్ అని చెప్పలేం, బట్ ఒక మంచి ఫీల్ అయితే ఇస్తుంది. ఒక్కసారి చూడొచ్చు. అడల్ట్ కాంటెంట్ లేదు, బట్ డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి, సో పిల్లలతో చూడొద్దు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.